ప్రధానమంత్రి స్థాయి అంటే ఒక స్ట్రేచర్. చేతనైతే మాట్లాడు ఆ స్ట్రేచర్కి తగ్గట్టు, లేదా మన్మోహన్ సింగ్ లాగా సైలెంట్గా ఉండు. అటు ఇటు కాకుండా పార్టీని నాశనం చేయడం, అట్లాగే భవిష్యత్తులో ప్రధానమంత్రి అభ్యర్థిగా అయిన పనికిరాడనే ఫీలింగ్ని కల్పించడంలో రాహుల్ గాంధీ 100కి 99% సక్సెస్ అవుతున్నారు. అందుకే ప్రజలు అసలు నరేంద్ర మోడీని రాహుల్ గాంధీని ఒక ఘాట్లో చూడడం మానేశారు. ఓన్లీ కాంగ్రెస్ అభిమానులు రాహుల్ గాంధీని ప్రధానమంత్రి క్యాండిడేట్గా చూడాల్సిందే తప్పించి వాళ్ళు మానేశారు. ఆ స్థాయిలో ఆయన దిగజారిపోయాడు. తాజాగా మొన్న ఆ రామ్ అని నినాదాలు చేస్తే మీకు రాముడు తప్పించి ఇంకే పని లేదా అంటే, నువ్వు కూడా తెలివైనోడైతే ఏం చేయాలా, జై శ్రీరామ్ అని నువ్వు కూడాను అని. ఇప్పుడు చెప్పండి, ఏంటి దీంతో మనం నెక్స్ట్ వచ్చేటువంటిది? మనం ధరలు ఏమన్నా తగ్గించగలుగుతామా? దేవుడి పూజిద్దాం, రాముడి గుడి కట్టిద్దాం. అదే సందర్భంలో ధరలు పెంచేస్తున్నట్టు నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా మీరు మాట్లాడలేరా? మా టైంలో పెట్రోల్ 75 రూపాయల నుంచి 85 రూపాయలకి, అంటే అప్పుడు 45 ఉండేది, 80 రూపాయలకి వెళ్తే తప్పు పెట్టారు కదా, మమ్మల్ని దించారు కదా. ఇప్పుడు 110 రూపాయలకు పట్టుకుపోయాడు కదా, లేదా 95 రూపాయలకు పట్టుకుపోయాడు కదా, ఏంటని అడగాలి కదా. లేదా మీ అందరి దగ్గర చివరికి గూగుల్ పే చేసినా ఫోన్పే చేసినా కూడా ఇంత ఛార్జీలు వసూలు చేస్తున్నారు. మీరు బ్యాంకులో డిపాజిట్ చేయాలన్నా డబ్బులు కట్టాలా, పెనాల్టీ కట్టాలా? 2 లక్షలు దాటితే డబ్బులు డ్రా చేయాలన్నా పెనాల్టీ కట్టాలా? ఇదెక్కడ రిస్ట్రిక్షను? మీ స్వేచ్ఛ, మీ ఆర్థిక స్వేచ్ఛని ఈ ప్రభుత్వం ఎట్లా లాగేసుకుంటుంది అని నినదీర్చాలా? అది అసలు ప్రతిపక్షంగా మాట్లాడాల్సింది. అది మాట్లాడడం చేత కాదు రాహుల్ గాంధీ. పిచ్చ స్టేట్మెంట్లు. తాజాగా అగ్నివీర్ పథకానికి సంబంధించి మరొకసారి దిక్కుమాల కామెంట్. వాళ్ళకి ఏ పెన్షన్లు, ఏ జీవితకాలపు సేఫ్టీ లేదు కాబట్టి ఇది దుర్మార్గం. అదానీలకైతే పెడతాడు కానీ అగ్నివీర్లకు పెట్టడా అంటూ. అరే, సైన్యంలో ఇప్పుడు ఒక కొత్త విధానం, లేకపోతే జీవితకాలం వీళ్ళ టైంలోనే కదా 1 నేషన్ 1 పెన్షన్ లేకనే కదా అలా తలడిల్లిపోయింది. అదే కదా మోడీ వచ్చాక చేసింది. నువ్వు పెన్షన్ ఇవ్వలేక, సైన్యాన్ని రిక్రూట్ చేసుకోలేక, పక్కనేమో శత్రువులు అందరూ వచ్చి కూర్చుంటుంటే ఆయుధాలు కొని సావలేక నాశనం చేసి వదిలిపెడుతుంది దేశాన్ని. 1985 నుంచి ఒక్క ఆయుధం కొనలేదంటే, ఒక్క రిక్రూట్మెంట్ లేదంటే ఏంటి పరిస్థితి? ఆ మాత్రం కామన్ సెన్స్ లేదు, ఏమీ అవగాహన ఉండదు, ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటాడు. అదే దరిద్రమవుతుంది కాంగ్రెస్కి.